Hello, my dear followers. Let's welcome to our channel SSK Crazy Reviews. భయ ఇంక ఈరోజు టాపిక్ విషయానికి వచ్చినట్లయితే ఈరోజు అయితే 3 మూవీస్ అయితే రిలీజ్ అయిపోయి అండ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, బజే వాయువేగం అండ్ గమ్ గమ్ గణేష 3 మూవీస్ మంచి మంచి హీరోస్ అని చెప్పుకోవాలి అండ్ మంచి మంచి కాన్సెప్ట్స్తో వచ్చాయని చెప్పుకోవాలి. ఇంకా కంప్లీట్లీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేశాను మార్నింగ్ అండ్ దాని రివ్యూ చూడండి. నేను కంప్లీట్లీ ఇప్పుడైతే మనం గమ్ గమ్ గణేష మూవీ ఒక రివ్యూని అయితే చెప్పుకోబోతున్నాం. కంప్లీట్లీ బజే వాయువేగం అయితే టుమారో మార్నింగ్ అయితే నేనైతే కంప్లీట్లీ అప్లోడ్ చేస్తాను మన ఛానల్ అనేది. సో ఫస్ట్ గమ్ గమ్ గణేష రివ్యూ విషయానికి వచ్చినట్లయితే ఇదైతే మనకి కామెడీ, డ్రామా, సస్పెన్స్గా అయితే మూవీ అయితే రన్ అవబోతుంది. ఇంకా సస్పెన్స్ అనేది ఏ విధంగా రాబోతుంది, కామెడీ అంటే మాకు తెలుసు, మనకి ట్రైలర్లో చూపించినట్లయితే ఆనంద్ దేవరకొండ గారు అండ్ అలాగే ఇమాన్యుయల్ గారు అయితే జబర్దస్త్ ఇమాన్యుయల్ గారు అయితే ఇందులో ఉండడం అయితే జరిగింది. సో వీళ్ళిద్దరి మధ్య ఫన్నీ సీన్స్ అనేది బాగా జనరేట్ చేశారు, ట్రైలర్లోనే బేస్ అయింది. ఇంకా ఇంకా మనకి డ్రామా ఎలా ఉండబోతుంది, ఇంకా సస్పెన్స్ ఎలా ఉండబోతుంది అంటే మనకి వినాయకుడి విగ్రహం ఒకటి చూపించడం అయితే జరిగింది. సో దాని మీద మూవీ అనేది బేస్ అయి ఉంటుందని చెప్పి అర్థమవుతుంది. సో స్వామి రారా మూవీ అయితే గుర్తొచ్చేసింది మూవీ చూసిన తర్వాత. ఏంటంటే కంప్లీట్లీ ఆ మూవీకి చాలా సీక్వెల్ ఉంది. విగ్రహం కోసం కామెడీ అనేది ఉంది, జస్ట్ సస్పెన్స్గా అయితే మూవీ పోతుంటుంది. ఇక్కడ మెయిన్లీ ఏంటంటే మూవీ అనేది ఓకే అని చెప్తాను నేనైతే రివ్యూ విషయానికి వచ్చినట్లయితే. ఎందుకంటే మూవీ అనేది చాలా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఒక సాంగ్స్ 2 సాంగ్స్ బాగానే ఉంటాయి. ఇంకా వాళ్ళిద్దరి మధ్య కామెడీ సీన్స్ అనేవి కొన్ని హిట్ అయ్యాయి, కొన్ని ఫట్ అయ్యాయి అనుకోండి. ఇంకా మిగతా లవ్ ట్రాక్ అనేది అది అంత ఇంట్రెస్టింగ్ అయితే అనిపించలేదు. ఫర్దర్గా ఇంకా ఆనంద్ దేవరకొండ గారి యాక్టింగ్ మీద పోతూ ఉంటుంది. ఇంకా కంప్లీట్లీ ఏదో చేయాలన్నట్టు చేశారే తప్ప అంత ఎఫెక్ట్స్ పెట్టలేదు అనిపించింది ఆనంద్ దేవరకొండ గారి యాక్టింగ్ అయితే మాత్రం. కంప్లీట్లీ తన లుక్స్ వైజ్ కానివ్వండి, తను ఉండే పర్ఫార్మెన్స్ కానివ్వండి, మూవీ అనేది అలా వెళ్ళిపోతుంది. బట్ ఒక సెంటిమెంటల్గా మనకైతే ఒకటి అనిపిస్తూ ఉంటుంది భయ్య, ఇదంతా ఓకే పోతుంది మూవీ అనేది. బట్ ఏంటంటే ఇదంతా ఆల్రెడీ మనం చూసాం కదా ప్రీవియస్ మూవీస్లో. చాలా మూవీస్లో ఇదే రొటీన్గా వెళ్తూ ఉంటుంది కదా. హీరో ఉంటాడు, సాంగ్ ఉంటుంది, హీరోయిన్ ఇంట్రడక్షన్ ఉంటుంది సపరేట్గా, వాళ్ళిద్దరి మధ్య సాంగ్స్ ఉంటాయి, కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి, ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ ట్విస్ట్ని బట్టి వాళ్ళు ఇంకోటి కనుక్కోవాలనుకుంటుంది, ఇంకో దానికి వెళ్ళేలోపు ఇంకో దాంట్లో ఇరుక్కుంటారు. అక్కడి నుంచి ఎలా సేపు ఇదంతా ఒక రొటీన్ డ్రామాగా అయితే మనం చాలా మూవీస్లో చూసాం. బట్ అక్కడ ఏదైతే ఇన్వాల్వ్ చేస్తారో స్టోరీ వైజ్ అవి మారుతుంటాయి. సో అదే ఇందులో కూడా ఉంది కంప్లీట్లీ. ఇంకా కొత్త తరహాగా మూవీని ఎంచుకోవాలి, అసలు ఇందులో డిఫికల్ట్గా ఉంది, ఈ పాయింట్ ఇక్కడ ఈ మూవీలోనే తీసుకొచ్చారు అలాంటివంటి పాయింట్స్ అనేవి ఏమీ ఇందులో లేకపోవడం వల్ల ఏంటంటే మూవీ అనేది ఓకే అని చెప్తున్నాను. ఎందుకంటే ఈ మూవీ అనేది థియేటర్స్లో చూడండి, మీరు టీవీలో చూడండి, థియేటర్స్లో కూడా చూసినా బాగానే ఉంటుంది కామెడీ వైజ్ అయితే. కాకపోతే బట్ ఇప్పుడు వచ్చిన రేస్ ఏదైతే ఉందో, ఇప్పుడు వస్తున్న మూవీస్ 2024లో వస్తున్న మూవీస్ ఏదైతే ఉందో, తీస్తున్న డైరెక్టర్స్ కానివ్వండి, ఎంచుకున్న హీరోలు వంటి కానివ్వండి, ఈ టైప్ ఆఫ్ మూవీస్ అని ఇప్పుడైతే పనికిరావని అయితే నేను చెప్తాను కంప్లీట్లీ. అందువల్ల అయితే ఈ యొక్క మూవీకి ఓకే అనే రివ్యూ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో చూసే వాళ్ళు ఉంటే చూడొచ్చు. పర్టికులర్లీ మాకు అలాంటి మూవీస్ ఎన్ని వచ్చినా మేము చూస్తూ ఉంటాం. జస్ట్ అలా కూర్చొని మూవీ అనేది వాచ్ చేస్తాం అంటే ఈ యొక్క మూవీ అనేది ఓకే. బట్ కొత్త తరహాగా మూవీ కూర్చున్నా అంటే అదొక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉండాలా, అందులో వేరే లెవెల్లో ఉండాలి, ఈ యొక్క మూవీ సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేయాలా అంటే మాత్రం ఈ యొక్క మూవీ అంతగా రాదు. నన్ను అడిగితే ఆనంద్ దేవరకొండ గారిది బేబీ మూవీ ఎంచుకున్నారు, సూపర్గా ఉంది. అదొక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. అది ఇప్పటిదాకా లవ్ స్టోరీలో చూపించినటువంటి కాన్సెప్ట్ డిఫికల్ట్గా ఉంది, అందులో యాక్టింగ్ కూడా అయితే వేరే లెవెల్లో ఉంది. సో అట్లాంటి మూవీస్ అన్ని ఎంచుకున్నా పర్లేదు, లేదంటే ఏదైనా ఫ్యాంటసీ కానివ్వండి, సైన్స్ ఫిక్షన్, ఇట్లా ఫ్యాంటసీ వైజే ఇప్పుడైతే మూవీస్ అనేవి బాగా ట్రెండ్ అవుతున్నాయి. మీరు చూసుకుంటే ఏదైనా కానివ్వండి కథ కొత్తగా ఉండాలి. కథ కొత్తగా ఉంటే ఇప్పటిదాకా వచ్చిన మూవీస్లో ఎక్కడ ఆ యొక్క స్టోరీ కానివ్వండి, అది తీసుకున్న పాయింట్ ఆఫ్ వ్యూ ఏదంటో అది రివీల్ అవ్వకపోతే ఆ మూవీ అనేది ఖచ్చితంగా కొంచెం ముందుకు రావడం అయితే జరిగింది, ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో అటువంటి డిఫికల్టీస్లో ఈ గమ్ గమ్ గణేష మూవీ అనేది అసలు లేదనుకోండి. సో చూడొచ్చు, మూవీ అనేది యావరేజ్గా ఉంది, ఓకే అని చెప్తాం. ప్రీవియస్గా ఏదైతే మనం మూవీస్ చూసామో సేమ్ థీమ్లో అయితే రావడం అయితే జరిగింది. బట్ కొంచెం డిఫికల్ట్గా ఉంది, కొంచెం 2024లో లేటెస్ట్గా రిలీజ్ ఉంది. సో దీస్ వీడియో గైస్ అండ్ టేక్ కేర్ అగైన్, బై బై.